హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 2 ఇన్విజిబుల్ చైన్ నెక్లెస్ చూపించబోతున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కన్నా ఈ లోటస్ పెండెంట్ తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. వైట్ స్టోన్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా రెడ్ అనమాట. కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగింగ్ చేశారు. సో బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఒక పెండెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి లాకింగ్ బీడ్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ బీడ్స్ అనమాట. ఈ గ్రీన్ బీడ్స్ ఒక 5, 6, 7 అయితే కూడా చాలండి. సో ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నోస్ ప్లేయర్ కంపల్సరీ ఉండాలి. ఇది వచ్చేసి గేర్ వైర్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ గేర్ వైర్లో 2 టైప్స్ వస్తాయన్నమాట. ఇది గోల్డ్, సిల్వరు. నేనైతే గోల్డ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ గోల్డ్ వైర్ని మనము 18 ఇంచెస్ దాకా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే 18 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇలా సెంటర్లో రావాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ తీసేసుకొని సెంటర్లోకి వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్. నెక్స్ట్ ఒకటి గ్రీన్ బీడ్స్. మనకి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా ఓకే. ఇది 4mm సైజ్ అనమాట బీడ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్స్ వేసుకుందాము, కొంచెం లుక్ బాగా కనపడడానికి. నెక్స్ట్ వచ్చేసి మనము లాక్ బీడ్స్ అనమాట. ఇలా వేసేసుకుని మనము ఫస్ట్ ఎడ్జస్ట్ పెట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని మనకి మిడిల్లో వచ్చిందా లేదా అని ఫస్ట్ దీంట్లో వచ్చేసి మెయిన్ అదేనండి, మనకి మిడిల్లో రావాలి. మిడిల్లో రాకపోతే మనకి గేర్ వైర్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది, చూస్తున్నారా, కదలట్లేదు. ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే ఒక గోల్డ్ బీడ్ వేసేసి లాక్ చేద్దాం. ఇదైతే చాలా బాగుంటుందండి. సింపుల్గా మనకి ఒక్క పెండెంట్ వేసుకున్నా చాలండి, సూపర్గా ఉంటుంది. మనకి సింపుల్గా, చాలా సింపుల్గా కావాలి, ఒకే పెండెంట్ హ్యాంగ్ అవుతూ ఉండాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే సింపుల్. ఇంత కూడా మనం ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా లాక్ బీడ్ అనేది. ఇప్పుడు దీన్ని కొంచెం లూజ్ ఏమైనా ఉంటే టైట్ చేసేసుకొని దగ్గరికి మనం దీన్ని లాక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇది ఉంది కదా, ఈ లాక్ బీడ్కి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా ఒక్కటే కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇంకా కొంచెం గ్రాండ్గా లుక్ కావాలి అనుకుంటే ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ కూడా మనకి అక్కడక్కడ ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. 5 కావాలంటే 5, 6 కావాలంటే 6 అలా వేసుకోవచ్చు. మనకి ఇంతే సింపుల్ చాలనుకుంటే ఇంతే కూడా మనము లాక్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఈ హుక్స్, రింగ్ అని వేసేసుకొని ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మెజర్ చేసుకుందాం అనమాట. ఇక్కడి నుంచి 1 కావాలన్నమాట, అంటే ఇక్కడికి మనము వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మనము లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, లాక్ బీడ్స్ అనేది వేసుకుందాం. దీనికైతే నీడలతో అవసరమే లేదండి, దీనికే ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి 1 కాలు, అంటే ఇప్పుడు కరెక్ట్గా 1 కాలుకు ఉందన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కొంచెం పర్లేదు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ అలా ప్రెస్ చేసుకొని ఈ నోస్ ప్లేయర్ ఉంది కదా, నోస్ ప్లేయర్తో జస్ట్ అలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ గోల్డ్ బీడ్స్ వేసుకుందాము. ఈ గోల్డ్ బీడ్స్ తర్వాత వేసుకుంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. తర్వాత ఇంకో గోల్డ్ బీడ్. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు మరి ఒకటి లాక్ వేసుకుందాము. లాక్ వేసుకున్నట్టయితే మనకి ఎక్కడ మనకి కావాలా బీడ్స్ అంటే అక్కడే అది లాక్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనము అక్కడ స్టాప్ చేయడానికి ఈ లాక్ బీడ్స్ అనేది యూజ్ చేస్తాము. చూస్తున్నారు కదా, మరి ఇటువైపు అలాగే వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఈ మొత్తం అంతా వేసేసానమాట. వేసిన తర్వాత ఈ హుక్ అండ్ రింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ పార్ట్లో అయితే మీకు చూపించాను ఎలా వేయాలనేసి. ఇప్పుడు చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కనుక మనము లాక్ బీడ్ అనేది వేసుకోవాలి. ఇవి నైస్గా ఉంటాయన్నమాట.
చాలా ఈజీగా జారిపోతుంది. సో ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రింగ్ అనేది వేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని ఈ బీడ్లో నుంచి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని బయటికి తీయాలన్నమాట. ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ రెండు గట్టిగా పట్టేసుకొని ఇలా ఈ బీడ్ని పైకి తేవాలన్నమాట. ఇది ఇక్కడ లాక్ అయిపోవాలి. మనం ఇక్కడ రింగ్ వేసాం కదా, ఇక్కడ మనకు టైట్గా రావాలన్నమాట. లూజ్గా ఉంటే బాగుండదు. సో అందుకని ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, కొంచెం ఇలా లాగితే మనకి టైట్గా పైకి ఎక్కుతుంది అనమాట ఈ బీడ్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు పైకి ఎక్కిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం లాక్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బీడ్ని జస్ట్ మనము ఈ నోస్ ప్లేయర్తో ప్రెస్ చేయడం అంతే. ఈ ఎక్స్ట్రాని మనము కట్ చేసేసుకుందాం. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా ఫస్ట్ పార్ట్లో ఎలా కట్ చేయాలి అని. అదే విధంగా ఇది కూడా అంతే సేమ్ అండి. ఎవరైనా చూడలేకున్న వాళ్ళు ఉండే వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. సో ఇది కూడా యాజ్ యూజువల్ అలాగే అనమాట. ఒక లాక్ బీడ్ తీసుకుని ఫస్ట్ అయితే లాక్ బీడ్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ హుక్ అనేది ఉంటుంది కదా, ఈ హుక్ని ఈ రింగ్లోకి వేసేసి జస్ట్ కొంచెం పార్ట్నే మనము బెండ్ చేయాలన్నమాట. చిన్న పార్ట్ అంటే చిన్న ఇవి రెండు ప్రెస్ చేసిన దాన్ని ఈ బీడ్లో నుంచి ఎక్కించాలి. చాలా ఈజీ అండి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అడంతా. మనకి ఇట్లా చేసుకుంటే కనుక మనకి చాలా తక్కువ ప్రైస్కే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని కొంచెం లాగితే కనుక మనకి పైనకి ఈ బీడ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇంకొంచెం టైట్గా కావాలంటే కూడా ఇంకొంచెం పైకి లాక్కోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా మిగిలి ఉంటే దాన్ని మనము కట్టర్తో కట్ చేసుకుందాం. ఇదైతే నీడలు గిడలు అయితే ఏం అవసరమే లేదండి. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఎక్కుతుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.